హాయ్ అండి, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పిల్లల కోసం హెల్దీగా రాగి లడ్డూని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. రాగి లడ్డూని టేస్టీగా అలాగే హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ముందుగా రాగి లడ్డూని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసేసుకోండి. పల్లీలని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఇవి చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పల్లీలని దోరగా వేపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు అటు ఇటు కలిపితే మన పల్లీలు అనేవి చక్కగా వేగిపోతాయండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పల్లీలని ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పల్లీలని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని యాడ్ చేస్తున్నానండి. నువ్వులని వేసిన తర్వాత వీటిని కూడా కలుపుతూ ఇవి కూడా చిటపట అంటూ అనే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త కలర్ కూడా చేంజ్ అవుతాయండి నువ్వులు. ఈ విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా, నువ్వులు కూడా కాస్త కలర్ అనేవి చేంజ్ అయిపోయాయి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా ఇందాక ప్లేట్లోకి వేసేసుకొని చల్లార్చుకుందాం. ఇప్పుడు మరొకసారి అదే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసేసుకోండి. నెయ్యిని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రాగి పిండి 1 కప్పు యాడ్ చేస్తున్నానండి. రాగి పిండిని నెయ్యిలోకి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు మంచి అరోమా వచ్చేంత వరకు ఈ పిండిని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఉండలనేవి లేకుండా నెయ్యిలో అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుతూ ఇలా కలిపేస్తూ చక్కగా రాగి పిండిని వేపుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉండలనేవి లేకుండా ఒక 2-3 నిమిషాల పాటు రాగి పిండిని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రాగి పిండిని కాస్త పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఇందాక మనం వేపుకున్న పల్లీలు మరియు నువ్వులని యాడ్ చేసేసానండి. పల్లీల పొట్టు తీసి వేసేసాను. ఇందులోనే 2 ఇలాచీ కూడా వేసేసుకొని ఒకసారి మూత పెట్టి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా బెల్లాన్ని వేసేసుకోవాలి. నేనైతే 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నానండి. మీరు మరి కాస్త స్వీట్ తినాలనుకుంటే ఇంకాస్త బెల్లం యాడ్ చేసేసుకోండి. ఈ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, బెల్లం యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇందులో మనం బెల్లం అలాగే పల్లీలు నువ్వులు ఇలాచి యాడ్ చేసేసి వేసాం కదా. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసేసుకోండి. రాగి పిండిని మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి చేత్తో మొత్తం అంతా కలిపేసుకోండి. ఇక్కడ మనకి పిల్లలు నువ్వులు కానీ పల్లీలు కానీ కొంతమంది తినడానికి ఇష్టపడరు కదండి. ఈ విధంగా రాగి పిండిలో పల్లీలు నువ్వులని యాడ్ చేయడం వలన హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో వాళ్ళకి తెలవకుండా ఇలా ఇచ్చేయచ్చండి. సో మనం హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కదా. సో పల్లీలు నువ్వులను కూడా యాడ్ చేసేసాను. ఈ విధంగా మనం రాగి పిండిలో అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యిని యాడ్ చేసేసుకోండి. గోరువెచ్చని నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోండి. నెయ్యి అంతా లడ్డు మిశ్రమానికి అంతా పట్టేలాగా కలిపేసుకోండి. మీరు రాగి పిండిని అంతా కలుపుకున్న తర్వాత మరి కాస్త నెయ్యి గిన్నె పట్టేది ఉంటే చూసుకొని కలిపేసుకోండి.
నేను వేసిన నెయ్యి అయితే కరెక్ట్గా సరిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మీకు లడ్డు చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో రాగి పిండిని తీసేసుకొని ఇలా లడ్డూలాగా చేసేసుకోవడమే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక 10-15 నిమిషాలు టైం తీసుకుంటే మనకి హెల్దీ లడ్డు అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఇలా చేసుకున్న లడ్డుని వేరొక ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. మరొక లడ్డు కూడా చుట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసేయచ్చు. నేనైతే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా పిల్లలకి వీలుగా ఉండటానికి చిన్నగా మధ్య రకంగా చేసేస్తున్నానండి. చూసారు కదా, హెల్దీ రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది. నేను మొత్తం అంతా లడ్డూలని చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేసేస్తారు. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి. చూసారు కదండి, ఇవాల్టి వీడియో హెల్దీ రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ రాగి లడ్డూని ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు, లేదంటే పిల్లలకి స్కూల్ బాక్స్లో వాళ్ళ బ్రేక్ టైంలో తినడానికి కూడా పెట్టేయచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.